జై శ్రీ రాధాకృష్ణ. ఈరోజు రెసిపీ కోకోనట్ షెల్లో దూదుల్లాంటి ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం ఎప్పుడూ చేసేలాగా ఇడ్లీ స్టాండ్లో కాకుండా ఇలా ఎప్పుడైనా కోకోనట్ షెల్లో కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా డిఫరెంట్ టేస్ట్ వచ్చాయి. చాలా స్పాంజ్ లాగా కూడా వచ్చాయి, మెత్త మెత్తగా. బెంగళూరులోను హైదరాబాద్లోను చాలా చోట్ల ఈ కోకోనట్ షెల్ ఇడ్లీ ఫేమస్ అన్నమాట. ఇది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కాంబినేషన్ కోకోనట్ చట్నీ నేను ముందు వీడియోలో పెట్టాను, ఉడిపి స్టైల్ కోకోనట్ చట్నీ అని. ఆ వీడియో కూడా చూడండి. దీనికి ముందుగా ఏం చేయాలంటే మినప్పప్పు, 1 కప్పు మినప్పప్పుకి 3 కప్పుల ఇడ్లీ రవ్వ నానబెట్టుకోవాలన్నమాట. 1 కప్పు పొట్టు మినపప్పు నేను తీసుకున్నాను, లేదు పొట్టు లేని మినపప్పు కూడా తీసుకోవచ్చు. పొట్టు మినపప్పు అయితే జిగురు వస్తుంది ఇడ్లీలకి, కానీ చాలా టేస్ట్గా కూడా ఉంటాయి అన్నమాట నార్మల్ మినపప్పు కన్నా. ఎప్పుడైనా టైం కుదరదు, ఎప్పుడైనా ఇలా పొట్టు మినపప్పుతో కూడా సండేనో లేదంటే సెలవుల రోజులో ట్రై చేసుకుంటే ఆ టేస్ట్ కూడా చూసినట్టు ఉంటుంది. చాలా డిఫరెంట్గా ఉంటాయి టేస్ట్. 1 కప్పు పొట్టు మినపప్పు నానబెట్టుకోవాలన్నమాట. 6 గంటలు నానబెట్టుకోవాలి. నైట్ అంతా నానబెట్టుకుని మార్నింగ్గా కడిగేసుకోవాలి. గ్రైండర్ వేసేసుకుంటాను. నేను గ్రైండర్ వేసాను, మిక్సీ పట్టుకుంటే మిక్సీ పట్టుకోవచ్చు. దీనికి 3 కప్పుల ఇడ్లీ రవ్వ నానబెట్టాలి. 5 గంటలు నానబెడితే సరిపోతుంది. 2 ఒకసారైనా నానబెట్టేసుకోవచ్చు. శుభ్రంగా కడుక్కుని 2-3 సార్లు కడుక్కుని అప్పుడు మినపప్పు నానబెట్టుకోవాలి. ఎందుకంటే మందులు అవి ఎక్కువ జల్లుతారు కాబట్టి మనం 2-3 సార్లు కడిగిన తర్వాత నానబెట్టుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా రౌండ్గా చేతిని తిప్పుతూ, సుడిగుండంలాగా తిప్పుతూ మనం పొట్టంతా తీసేసుకోవచ్చు అనమాట. మామూలుగా వాటర్ పోస్తూ 2 గిన్నెలతో కూడా కడగచ్చు, దానికి ఎక్కువ వాటర్ పట్టేస్తాయి. ఈ పద్ధతిలో అయితే కొంచెం ఈజీగా అయిపోతుంది. నేను పొట్టు కొంచెం చాలా ఎక్కువే ఉంచేస్తాను, పొట్టు ఫుల్గా తీయనమాట. మళ్ళీ ఫుల్గా తీస్తే దాంట్లో ఉపయోగం ఏమీ ఉండదు. పొట్టులోనే మొత్తం బలమంతా ఉంటుందన్నమాట. అందుకే కొంచెం పొట్టు మిగిల్చేస్తాను, ఫుల్గా క్లీన్ చేసేయండి. తర్వాత గ్రైండర్ వేసేసుకోవాలి. చూపిస్తున్న విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. మనకి బాగా ఉరిమైంది, గ్రైండ్ అయింది అన్నప్పుడు పిండి తీసేసుకోవడమే. నేను ఉప్పుని గ్రైండర్లోనే వేసేస్తాను, బాగా మిక్స్ అవుతుందని. తర్వాత తీసేసుకుని మూత పెట్టుకుని 6 గంటలు ఫెర్మెంటేషన్ చేసుకోవాలి. పులియబెట్టాలన్నమాట 6 గంటలు. పులియబెడితే మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, ఈజీగా డైజెషన్ అనేది అవుతుంది. కొబ్బరి చిప్పలు మామూలుగా ముందుగా మనం పక్కన పెట్టుకుంటాం కదా, ఎప్పుడైనా కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరి తీసేసిన తర్వాత కొబ్బరి చిప్పలు పక్కన స్టోర్ చేసుకున్నాను నేను. అవి వాటిలో శుభ్రంగా, దానికి ఏమీ డెకరేషన్ ఏం చేయక్కర్లేదు, పైన పొట్టంతా తీసేసి లోపల కొంచెం క్లీన్ చేసుకుని కొంచెం నెయ్యి రాసుకోవాలన్నమాట. నేను 2 పద్ధతులు చూపిస్తాను ఇడ్లీలు వేయడానికి, సులువైన పద్ధతులు. ముందుగా 4 గ్లాసుల్లో వాటర్ పోసుకోవాలి. సగానికి వాటర్ పోసుకోవాలన్నమాట. మీడియం గ్లాసులు తీసుకోవాలి. సగానికి వాటర్ పోసుకొని నేను 2 కుక్కర్లో చూపిస్తాను ఎలా చేయాలనేది. 2 గ్లాసులు పెట్టాం కదా, దీన్ని 4 గ్లాసుల్లో పెట్టేసుకుని 1 కుక్కర్లో పెట్టేయచ్చు. ముందుగా మనం కుక్ అవ్వడానికి వాటర్ పోసుకుంటాం కదా, కుక్కర్లో వాటర్ పోసుకుని తర్వాత 2 గ్లాసులు పెట్టేసి దాని మీద కొబ్బరి చిప్పలు పెట్టేసి ఇడ్లీ పిండి వేసేయడమే. 3/4 వంతు వేసుకోవాలి. మరి అంటే ఉబ్బుతాయి కదా ఇడ్లీలు, అందుకని ఫుల్గా వేయకూడదు. ఎలా మన ఇడ్లీ స్టాండ్లో ఎలా వేస్తామో అలాగే వేయాలన్నమాట. వేసిన తర్వాత లాస్ట్లో కొంచెం నెయ్యి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఇడ్లీలకి. తర్వాత మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఇంకా రెండో పద్ధతి ఏంటంటే, మనం ఇడ్లీ ప్లేట్లు పెట్టుకుంటాం కదా, నేను 2 ఇడ్లీ ప్లేట్లు పెట్టాను. 3వ ఇడ్లీ ప్లేట్ ఖాళీగా పెట్టి దాని మీద 4 సైడ్స్లో 4 చిన్న చిన్న చిప్పలు పెట్టుకోవాలన్నమాట. ఇలాగైనా చేసుకోవచ్చు, లేదంటే గ్లాసులైనా పెట్టుకుని చేసుకోవచ్చు. నేను 2 పద్ధతుల్లో కుక్ చేసి చూపిస్తున్నాను మీకు. దీన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. 10 మినిట్స్లో కుక్ అయిపోతాయి. ఒకసారి స్పూన్తో కానీ ఏదైనా చిన్న స్టిక్తో కానీ చెక్ చేసుకోవాలి ఉడికాయా లేదా అని. లోపల పిండి అంటుకుంటే ఉడకనట్టే. ఒక 5 మినిట్స్ ఉంచి కట్టేసుకుంటే సరిపోతుంది. ఆవిరికుడం ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్లో ఉంటాయి ఇడ్లీలు. చాలా డిఫరెంట్ టేస్ట్ వచ్చాయి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకవేళ మీరు ట్రై చేసి నచ్చితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో రెసిపీస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. అన్నీ చాలా డిఫరెంట్ రెసిపీస్ అప్లోడ్ చేస్తున్నాం. నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.